ఈరోజు కడప కారం దోశ చూపిస్తున్నానండి. ఎర్ర కారము, దానికి మళ్ళీ పొటాటో కర్రీ కూడా చేశాను. చూడండి, ఈరోజైతే కొంచెం అతుక్కుంటుంది మా పెన్నము. ఎందుకు అట్లా అయిందో చెప్తాను తర్వాత. చూడండి, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాగా రోస్ట్ వచ్చాయండి. ఇది మళ్ళీ ఈవినింగ్ వేసాము దోశ. బాగా కారం తినే వాళ్ళకైతే కడప కారం దోశ చాలా ఇష్టం కదండి. దాంట్లో మళ్ళీ కారం దోశ మీద పొడి కూడా వేస్తారు. నేనైతే పొడి వేయకుండా ఓన్లీ కారం దోశ చేశాను. చూడండి, బాగా రెడ్గా వచ్చింది కదా చూడడానికి. దీంట్లో ఏమేమి వేసాను అవన్నీ చెప్తానండి మీకు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏం కాదండి. మన దోశ పిండి ఎన్ని రోజులు వేసుకుంటామో 2-3 డేస్ అయినా ఏం కాదు. ఒకటి 8 బాక్స్లో పెట్టేసుకోండి. 2-3 డేస్ అయినా వాడుకోవచ్చు. దోశ పిండి ఉన్నంతసేపు వాడుకోవచ్చండి, బాగుంటుంది. బాగా కారం తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. చూడండి, కావాలంటే దీంట్లో ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో అయితే ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసానండి జార్లో. తర్వాత ఎండుమిర్చి అవి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా నీళ్ళలో నానబెట్టుకున్నాను. మనకి ఎంత టైం వీలైతే అంతసేపు నీళ్ళలో నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లయినా పర్లేదు, మనకి టైంని బట్టి నానబెట్టుకోండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను నీళ్ళల్లో. కొంచెం బాగా నానతగిన హాఫ్ అన్ అవర్ అట్లా ఇంకా బాగా వస్తుంది. ఒట్టి మిరపకాయలు నానబెట్టుకుంటే నీళ్ళల్లో. నానబెట్టినట్టు లేకుంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నానబెట్టి వేసాను, బాగా మిక్సీ పట్టడానికి వస్తుందని. చూడండి, ఇప్పుడైతే జార్లో ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరిగేసాను. చిన్న తరగాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లిపాయలు కూడా దండిగానే వేసుకున్నాను. చూడండి, దండిగా వేసాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఒకటి. వెల్లుల్లిపాయలు అయితే ఒక 10-12 తీసుకున్నాను. తర్వాత ఉప్పు వేసి ఇప్పుడు ఒట్టి మిరపకాయలు నానబెట్టుకున్నా కదండి, అవన్నీ వేయాలి. ఆనియన్స్కి తగినన్ని ఒట్టి మిరపకాయలు వేయాలి. ఎక్కువ వేస్తే మాత్రం ఎక్కువ వేసినా తక్కువ వేసినా బాగుండదు. ఆనియన్స్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. మనం వేసే మిరపకాయలు తగినట్లు వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేసినా కానీ దాంట్లో ఉన్న స్పైసీనెస్ పోయి టేస్ట్ ఉండదు అనమాట కారము. చూడండి, నేనైతే ఆనియన్స్ ఒకటే తీసుకున్నాను, పెద్దది అంతే. మరి ఎక్కువ ఆనియన్స్ వేసేయలేదు. ఇప్పుడు నానబెట్టిన కదా ఒట్టి మిరపకాయలు, అవి కొంచెం నానే. చూడండి, కొంచెం మెత్తగా ఉంటాయి ఆ మిరపకాయలు, అవి వేయాలి. అవి వేసిన తర్వాత కూడా మనకి ఒకవేళ సరిపోలేదంటే కొన్ని మళ్ళీ నానకున్నా కానీ ఒట్టి మిరపకాయలని వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసాను. ఫస్ట్ నానబెట్టి పెట్టినా కదా, అది మనకి కొంచెం పులుపు ఉండేటట్లు వేసుకోవాలి. ఒకవేళ చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేసాను. కడప కారం దోశ వాళ్ళైతే చింతపండు వేస్తారు. వాళ్ళని కాదు, మేము కూడా ఇట్లా చేసుకుంటాము, అందుకే చెప్తున్నాను. నేను కూడా చింతపండు వేస్తాను. చూడండి, ఫస్ట్ నానబెట్టి పెట్టినా కాబట్టి బాగా నానిపోయింది. చింతపండు ఒట్టి మిరపకాయలు ఒకటేసారి నానబెట్టేసుకోండి. తర్వాత బాగా మిక్సీ పట్టాలండి, అంతా మెరిగేటట్లుగా. ఒకవేళ చింతపండు నానబెట్టినాక దానికి టైం లేకుంటే మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టి వేసుకోండి, తొందరగా నానిపోతుంది. చింతపండు అయినా ఒట్టి మిరపకాయలైనా వెచ్చని నీళ్ళు వేస్తే తొందరగా నానుతుంది అనమాట, టైం లేకపోతే. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నా చూడండి. కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు, నేనైతే జీలకర్ర వేయలేదండి. జీలకర్ర టేస్ట్ స్మెల్ నచ్చుతుంది అంటే మీరు వేసుకోండి, నేనైతే వేయలేదు. ఎందుకంటే చట్నీ మొత్తం జీలకర్ర స్మెల్ వచ్చేస్తుంది. అది మామూలు గుంత పొంగనాలు అంటారు కదండి, దానికైతే నేను జీలకర్ర వేస్తాను, దీనికైతే వేయను. ఊరికి దోశ కూసుకునే చట్నీకి కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చండి, చింతపండు లేకుండా, అది కూడా బాగుంటుంది. కానీ ఎక్కువ చింతపండు వేస్తాను నేనైతే. ఇక్కడైతే చూడండి, పిండి బాగా పొంగింది. కొంచెం ఇంకా కాసేపు ఉంటే ఇంకా ఎక్కువ పొంగుతుంది.
నేను ఒక మినపబ్యాలకి 3 బియ్యము, ఒక పిరికెడు శనగబ్యాలు, కొన్ని మెంతులు వేసి ఒక 3 hours నానబెట్టానండి. స్టోర్ బియ్యం ఉంటే స్టోర్ బియ్యం వేసుకోండి, లేకుంటే మామూలు బియ్యం ఉంటే మామూలు బియ్యము. నేనైతే స్టోర్ బియ్యం 1 గ్లాస్ వేసి మామూలు బియ్యం 2 గ్లాసులు వేసిన అండి. మామూలు బియ్యమైనా మీల్స్ చేసుకుంటాం కదా, అదైనా వేయచ్చు. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ కదండి, సోడా పొడి, వంట సోడా అంటారు కదా, అది వేసి కలిపాను. వంట సోడా, ఉప్పు 2 వేసి కలిపానండి. పొద్దున్నే మనం దోశ వేసుకునే దానికి కొంచెం ఇది కలిపి పెట్టిన దానికి కొంచెం టైం డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది. అందుకే లేచిన వెంటనే ఫస్ట్ ఉప్పు, సోడా పొడి వేసి కలిపి పెట్టండి దోశ పిండిలో. తర్వాత చూడండి, ఒక ఖాళీ గిన్నె పెట్టుకున్నాను కదా, దాంట్లో నేను మరుసటి రోజుకి మిగిలిన పిండిలో ఫస్ట్ దాంట్లో తీసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. మనం అది ఉప్పు, సోడా పొడి కలిపేటప్పుడు రాత్రి మిక్సీ పట్టినప్పుడు అంతా బాగా కలపాలండి. మాటికి వీలైనప్పుడల్లా కలిపితే గిన బాగా పిండి బాగా పొంగుతుంది అనమాట. దాంట్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. బాగా పులుస్తుంది పిండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇందాక చూపించిన అది ఉప్పు, సోడా పొడి అది ఊకే కలిపానండి. తర్వాత ఉప్పు, సోడా పొడి వేయకముందే దీంట్లో తీసాను నేను పిండి. నెక్స్ట్ రోజుకి మరుసటి రోజుకి పెట్టుకునే దానికి మనం ఉప్పు, సోడా పొడి కలపకూడదు, ఉట్టిదే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఈరోజు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తీసుకొని ఉప్పు, సోడా పొడి కలపండి. అంతా కలిపేసినారనుకో అంత స్మెల్ వచ్చేస్తుంది దోశపిండి. చూడండి, ఇదైతే నేను ఒక గిన్నె నుండి తీసి పక్కకు పెట్టేసిన తర్వాత ఉప్పు, సోడా పొడి కలిపి పెట్టాను. ఇది మనం రేపటికైనా డే ఆఫ్టర్నూన్కైనా మనం వాడుకోవచ్చు. డే ఆఫ్టర్ టుమారో అట్లా 2-3 days తర్వాత అయినా వాడుకోవచ్చు అనమాట. ఉప్పు, సోడా పొడి కలిపి పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది పిండి. ఇక్కడైతే ఆలు కర్రీకి పొటాటోస్ ఉడకబెట్టి పెట్టానండి. అదైతే కారం చూడండి బాగా మిక్సీ పట్టాను కదా, కలర్ కూడా బాగా వచ్చింది చూడండి. చిన్నపిల్లలు అయితే తినలేరు కాబట్టి లైట్గా వేసుకోవాలి, ఎక్కువ కారం ఉంటుంది అది ఎండుమిర్చిది. ఇక్కడైతే ఆలు కర్రీకి కావాల్సినది ఫస్ట్ 4 ఆలు తీసుకొని నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇదైతే ఈజీ అండి, ఇంకేం లేదు తర్వాత వేసేది. మామూలు కొంచెం ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసాను తిరువాతకి వేసినంత. దాంట్లో తిరువాత గింజలు వేసి ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసి పసుపు వేసి తర్వాత పొటాటోస్ కట్ చేసిన ముక్కలు వేసానండి. అంతే, ఆలు కర్రీ రెడీ అయిపోయింది. గ్రీన్ కారము, పల్లి అవి కూడా చేయొచ్చు, కానీ నా దగ్గర పచ్చిమిర్చి అయితే లేవు, అందుకని ఊరికే రెడ్ కారం వేసి చేసేసాను. వట్టి కారం అంటారు కదా అది. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం ఒక చిన్న దోశ వేసి తీసేసాను. ఫస్ట్ తీసేయాలి అంటారు కాబట్టి ఒకటి చిన్నది తీసేసినాను. చూడండి, ఈరోజు అయితే మాది కొంచెం దోశ పెనం అతుక్కుంటుంది. ఎందుకంటే ముందు రోజు అవి వంకాయలు దాని మీద కాల్చి చేస్తారు కదండి మజ్జిగ పులుసుకి, అది చేశాను. అందుకే పెన్నంకి కొంచెం ఇట్లా తలాకితో గీరినట్లు అయింది, అందుకే అతుక్కుంటుంది. చూడండి, 2-3 దోశలు ట్రై చేశాను, అతుక్కుంటుంది. కానీ అది మళ్ళీ సెట్ కావాలంటే 1 or 2 times వాడాలి, లేకపోతే నా దోశలు ఇట్లా లైట్గా ఇట్లా అంటేనే బాగా వస్తుండే అండి, స్మూత్గా లేస్తుండే. అది వంకాయలు దాని మీద కాల్చినందుకు ఇట్లా అతుక్కుంటుంది అనమాట. చూడండి, 2-3 వేయాల్సి వచ్చింది. మాటికి అది మీకు పూసి చూపిద్దాం అనుకున్నా కారము, అందుకని ఇట్లా అతుక్కుంటుంది. మాటికి 2-3 ట్రై చేసినాను. కొంచెం అతుక్కుంటుంది అనమాట. చూడండి, అట్లా వచ్చేస్తుంది. మాదైతే మామూలుగా అయితే దోశ పెన్నం చాలా బాగా వస్తుంది. అందుకే మనం అట్లా ఏమన్నా కాల్చుకోవాలా చేయాలంటే దోశ పెన్నం వాడకూడదు అనమాట. ఏం కాదులే, లైట్గా మజ్జిగ పులుసు వేయడానికి వంకాయలకి ఏదో ఉప్పు, కారం అవి రాసి ఇట్లా చేస్తారు కదండి, అది చేసుకుంది మా పాప ఆ పెన్నం మీద, అందుకే గీరినట్లు అయిపోయింది. అందుకే అతుక్కపోతున్నాయి. మళ్ళీ ఒక 4-5 times వాడితే గిన పెన్నం మళ్ళీ సెట్ అయిపోతుంది అనమాట. ఈసారి అందుకే వేరే పెన్నం మీద చేద్దాం అనుకున్నా, ఇంకా దీని మీద పెట్టకుండా. అయినా కూడా బాగానే వస్తున్నాయి. చూడండి, పిండి బాగా పొంగింది బాగా. నేనైతే గ్రైండర్లో ఏం లేదండి, మిక్సీలోనే వేసేస్తాను. అసలు ఇట్లా కూడా అతుక్కోవండి దోశ,
ఆ పెన్నం గిన గీరకుంటే గిన అందుకే కొంచెం అతుక్కుంటున్నాయి. కావాలంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోండి దాంట్లో, ఇంకా బాగా కలర్ వస్తాయి దోశ పిండిలో. నేనైతే షుగర్ ఏమి వేయలేదు. చూడండి ఇప్పుడైతే తిప్పేసిన తర్వాత దాని మీద కారం చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఆనియన్ది, అది పూస్తున్నా చూడండి. కావాలంటే దాని మీద మళ్ళీ పప్పుల పొడి అంటారు కదా, అది కూడా ఇదిరించుకోవచ్చు. మాకైతే ఏం పప్పుల పొడి ఇష్టం లేదు. వాళ్ళైతే కడప సైడ్లో అయితే పప్పుల పొడి మళ్ళీ దాని మీద ఇదిరిస్తారు. కారం పూసి మళ్ళీ పప్పుల పొడి వేసి దాని మీద ఆలు కర్రీ పెడతారు. మేమైతే మళ్ళీ పప్పుల పొడి వేయలేదు, ఎందుకంటే పప్పుల పొడి మామూలుగా ఎప్పుడు వాడుతుంటాం కదా అని దీనికైతే వేయలేదు. ఈ రెడ్ కారం ఇష్టం ఉందని అది పూసుకున్నాము. తర్వాత ఆలు కర్రీ అంతే అండి. బాయ్.